హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో భాగంగా మ్యాథమెటిక్స్లోని డిస్కౌంట్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో 25 క్వశ్చన్స్ అని కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈ రోజు మనం రిమైనింగ్ ఉన్నటువంటి టోటల్ డేటా ఫినిష్ చేసుకుంటే ఈ యొక్క డిస్కౌంట్ అనేది మనకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, లేట్ చేయకుండా మన యొక్క క్లాసులోకి వెళ్ళిపోదాం. అండ్ అదేవిధంగా మీకు జనరల్ సైన్స్ లాస్ట్ 30 years ఫ్రమ్ 1992 to 2021 అప్ టు ఎన్టీపీసీ సిబిటీ 1 దాకా ఉన్నటువంటి 3 ఇంపార్టెంట్ అయినటువంటి బుక్స్ మనకి ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అని ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీటన్నిటి యొక్క మదర్ బుక్ అయినటువంటి ఎన్సీఆర్టీ యొక్క 4000 చాప్టర్ వైజ్ అయినటువంటి బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కదా. వాటన్నిటిని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ యొక్క క్లాసెస్ అన్ని కూడా మన యొక్క కోర్సులు అందుబాటులో ఉంచడం జరిగింది కదా. సో అక్కడి నుంచి ఆ యొక్క పాయింట్స్ అన్ని కూడా గ్యాదర్ చేసుకోండి. ఓకేనా, లేట్ చేయకుండా యొక్క క్లాస్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ద ప్రైస్ ఆఫ్ ఏ టెలివిజన్ ఈజ్ 14,000 ఇంక్లూజివ్ ఆఫ్ వ్యాట్. ఇఫ్ ద రేట్ ఆఫ్ వ్యాట్ ఈస్ 12%, దెన్ ఫైండ్ ద బేసిక్ ప్రైస్ ఆఫ్ ద టెలివిజన్. ఓకేనా, సో టెలివిజన్ యొక్క కాస్ట్ ఎంత ఫ్రెండ్స్? 14,000. ఓకేనా, 14,000. అయితే ఇక్కడ ఏంటి, వ్యాట్ కలిపిన తర్వాత ఇది అంటే ఎక్స్ రేటు చేస్తే మనకి ఇంత వచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు మనం షోరూమ్కి పోయినాం, ఒక వస్తువును కొన్నాం, కొన్న తర్వాత 12% వ్యాట్ వేసిండు, మనం వానికి కట్టింది 14,000. సో అసలు రేట్ ఎంత అంటుండు, అసలు రేటుకి 12% కలిపితేనేగా మనకి ఇది వచ్చేది. దట్ మీన్స్ ఇది అవతల పంపించేస్తే ఏమవుతుంది, 14,000 ఇంటూ 100/112. ఓకేనా, సో దీనికి మనకు క్యాన్సిల్ అయిపోతే డైరెక్ట్ మనకు మిగిలిది ఎంత, 12,500. దట్స్ ఇట్. సో ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. And next question, a shopkeeper allows a discount of 20% to his customers and still gains 25%. మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ కాస్ట్ అనేది 600 అయినట్లయితే ఆ యొక్క షాప్ కీపర్ సంబంధించినటువంటి మనకు టోటల్ డేటా అనేది ఎంత? ఫైన్ ద మార్కెట్ వాల్యూని కనుక్కోమంటుండు. ఓకేనా, మార్కెట్ వాల్యూ ఎంత ఇస్తే అతను 20% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ 20% లాభం వస్తుంది. సో మార్కెట్ వాల్యూని నేను కే అనుకుంటున్నా. ఓకేనా, సో మార్కెట్ వాల్యూ కే అనుకుంటున్నా. కే ఇంటూ ఎంత డిస్కౌంట్ ఇచ్చిండు, 20% అంటే 80 రూపాయలకు. ఓకేనా, 100 అనుకుంటే 100కి 80 రూపాయలు. దట్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకు 600 రూపాయలకి ఎంత లాభం వచ్చింది? ఇంత కమ్మడం వల్ల 25% లాభం వచ్చింది, అంటే 125/100. ఇట్లా చేస్తే మనకు కే వచ్చేస్తుంది. ఇక్కడ 100కి ఇక్కడ 100 క్యాన్సల్. ఓకేనా, ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సల్. కే దట్ ఈక్వల్స్ టు 125 ఇంటూ 60/8. సో దట్ ఈక్వల్స్ టు మనకు 937.5. 937.5 దట్ ఈక్వల్స్ టు ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, సో ఇవన్నీ కూడా ప్రీవియస్ వీడియో మోడల్ బేస్ పైన. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైన్ ద రేట్ ఆఫ్ డిస్కౌంట్ ఆర్టికల్ హూస్ మార్కెట్ వాల్యూ ఈస్ 170. దాన్ని అమ్మిందేమో 130 రూపాయలకి. ఓకేనా, మార్కెట్ వాల్యూ 130 రూపాయలకు అమ్మిండు. సో రెండింటి మధ్య తేడా 40 రూపాయలు. సో మనకి ఎప్పుడైనా కూడా మార్కెట్ వాల్యూ బేస్ పైన క్యాలిక్యులేషన్ అవుతుంది కాబట్టి 40/170 ఇంటూ 100 చేస్తే మనకు పర్సంటేజ్ వస్తుంది. 0 క్యాన్సల్. 17 ఒకట్ల ఇది వచ్చిన దానికి ఇంటూ 4 చేస్తే మనకు మిగిలేదంతా 23.53. ఇది కూడా అప్రాక్సిమేట్లీ, ఎగ్జాక్ట్ కూడా కాదు, ఇది అప్రాక్సిమేట్లీ 23.5 అట్లా వస్తుంది. సో అప్రాక్సిమేషన్గా నియర్ బై అదే ఉంది కాబట్టి దట్ ఈస్ అవర్ ఆన్సర్. 2 devices whose cost price is 15,000 and 20,000. They are exempted by 8 and 12% respectively. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? ఓకేనా, ఒకటేమో 15,000 అంట, ఇంకోటేమో 20,000, మొత్తం కలిపితే 35,000. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ దీని ఒక ఫార్ములా రాసుకోండి. సెల్లింగ్ ప్రైస్ దట్ ఈక్వల్స్ టు కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ బై 100. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ వన్. ఓకేనా, కాస్ట్ ప్రైస్ బేస్ పైన మనకి ఇక్కడ డేటా అనేది వస్తుంది. సో మనకు కావాల్సిన ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ వస్తే మనం దాన్ని బట్టి చెప్పేయచ్చు. సో సెల్లింగ్ ప్రైస్, సో 15,000 కదా, సిపి ఎంత? 15,000. కాస్ట్ ప్రైస్ 15,000. ఓకే, ఇంటూ 100 మైనస్ ఎంత డిస్కౌంట్ ఇచ్చిండు ఇక్కడ చూడండి, ఇక్కడ 8/100. ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలు పోయినాయి. దట్ మీన్స్ 100లోంచి 8 పోతే 92. 150 ఇంటూ 92 చేస్తే మనకు మిగిలేదు ఎంత? 13,800. సో ఇదేంది ఫస్ట్ది. ఓకేనా, అండ్ సేమ్ సెకండ్ది ఎంత? 20,000 ఇచ్చిండు కదా. సో సేమ్ అట్నే 20,000 ఇంటూ ఎంత పర్సెంటేజ్ తగ్గించేసిండు? 12. అంటే 100లోంచి 12 పోతే 88/100. 2 సున్నాలకి 2 సున్నాలు పోయినాయి. 88 2 ఇది చేస్తే మనకు 17,600 వచ్చింది. ఓకేనా, సో ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది. ఈ రెండింటి యొక్క అమ్మకం వేల వచ్చేసింది. అయితే టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? ప్లస్
చేయండి. 004 11 31 పాయింట్ అంటే 31,400. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఈజ్ ఏ సింగిల్ డిస్కౌంట్ ఈక్వాలెంట్ టు 25%, 20% అండ్ 10%. 3 ఇచ్చేసిండు. అయితే ఫైనల్గా అతని యొక్క డిస్కౌంట్ ఏంది? ఓకేనా. సో కే అనుకుందాం. 25% అంటే 75/100 ఇంటూ 20% అంటే 80/100 అండ్ 10 అంటే 90/100. ఓకేనా. 3 సున్నాలకి ఇక్కడ పైన 2 సున్నాలకు 2 సున్నాలు పోయినాయి, 3 ఇది 4. ఓకేనా. సో 4 1 4 2 3 2 6 9 6 9 54. సో ఎంత ఫ్రెండ్స్? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. సో డి అని పెట్టేసినాం అనుకో -0.3333. ఇదేంది? మనం పేమెంట్ చేసింది, మనం 54% పేమెంట్ చేయాలి. సో మనల్ని అడిగింది ఏంది? డిస్కౌంట్ అడిగిండు. అంటే 100లోంచి 54 తీసేసి మిగిలిదంతా 46. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అదే మీరు చేసే మిస్టేకే అది. అక్కడ ఏం అడిగిండు? డిస్కౌంట్ అడిగిండు, సెల్లింగ్ ప్రైస్ అడగలేదు. మనం తీసుకుంది 80 అనేది, 90 అనేది, 75 అనేది సెల్లింగ్ ప్రైజెస్, అంటే మనం పేమెంట్ చేయాల్సింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ పబ్లిషర్ యాడింగ్ 30% ఆఫ్ ద ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ ద బుక్ ఫిక్స్డ్ ద బుక్ సెల్లింగ్ ప్రైస్ ఎట్ 260 అండ్ అదేవిధంగా హీ గివ్స్ 12% ఆన్ ద సెల్లింగ్ ప్రైస్ ఫర్ ద సెల్లింగ్ ద బుక్. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్? ఓకేనా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు బుక్ యొక్క రేట్ వచ్చేసి ఎంత? సో సేమ్ ఇదే మోడల్ గతంలో చేసినాం. 260 ఇంటూ 12% డిస్కౌంట్ ఇచ్చిండు. అంటే మనకి అమ్మింది ఎంత? 88 కదా, బై 100. సో ఒక 0కు ఒక 0 పోయింది, 2 5ల 2 13ల. సో 13 ఇంటూ 88/5. సో ఇది మనం షార్ట్ కట్ చేసేద్దాం. సో ఈ షార్ట్ కట్ చేసేసి మనకు 1144/5. ఓకేనా. సో దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ మనకు వచ్చేసింది. సో ఇప్పుడు మనకేం కావాలంటుండు? వాట్ ఈస్ అ ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతుండు. ప్రాఫిట్ అడుగుతాలే, ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలంట. ప్రాఫిట్ పర్సంటేజ్. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ కదా. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్. సో మనకు సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1144/5. అండ్ అదేవిధంగా ఈ యొక్క రేట్ ఎంత ఉంది? సో ఈ యొక్క రేట్ ఎంత ఉంది? 260. కాకపోతే ఇక్కడ మనం 260 కాకుండా ఇక్కడ పైన చూడండి ఫ్రెండ్స్, యాడింగ్ 30% ఆఫ్ ద రేట్. ఓకేనా. సో ఉన్న రేటుకి 30% యాడ్ చేసిండు. చేయడం వల్ల 260 వచ్చిందంట. ఓకేనా. సో మనకు ఒరిజినల్ కాస్ట్ ఎంత అంటే సిపికి ఇంటూ 130 చేస్తే మనకి ఇది వచ్చేసిందంట. సో దీని అవతల పంపించేసింది 260,000/130. 13 1 13 ఒక 0 ఒక 0 అంటే 200. ఓకేనా. సో 200 అంటే -200. సో సిపి 200 బై సిపి 200 ఇంటూ 100. సో ఈ మొత్తాన్ని మనం షార్ట్ కట్ చేసేసాయి. అండ్ ఇది 1ల ఇది 2ల, ఇది కాసా కట్టేయాలి. అది కాసా కట్టేస్తే మనకు ఫైనల్ డేటా అనేది వచ్చేసింది. దట్ ఈస్ 14.4. 14.4. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో మనం యాడింగ్ 30% అనేది మనం మర్చిపోతాం. ఓకేనా. అది మర్చిపోతే మొత్తం మిస్టేక్ అయిపోతుంది. లాస్ట్లో యాడ్ చేసుకుంటే అయిపోద్ది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హిమాన్షి బాట్ ఏ టీ షర్ట్ ఎట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20% ఆఫ్ హిస్ మార్కెట్ ప్రైస్. ఓకేనా. మార్కెట్ ప్రైస్ పైన 20% డిస్కౌంట్ వచ్చింది. బట్ సోల్డ్ ఎట్ ఏ మార్కెట్ ప్రైస్. ఓకేనా. మార్కెట్ ప్రైస్ ప్రకారంగా అమ్మితే ఎంత పర్సెంటేజ్ లాభమా నష్టమా ఏంది? సో ఏంది ఫ్రెండ్స్, 20% లాభం అంటే 100 రూపాయలు ఉందనుకుందాం. సింపుల్గా మీరే చూడండి, 100 రూపాయలు ఉంది, దాన్ని 20% తగ్గింపుకు కొన్నది అంటే 80 రూపాయలకు కొన్నది. దాన్ని ఎంతకు అమ్మింది? మళ్ళీ 100కే అమ్మిందంట. ఈ రెండింటి మధ్య తేడా ఎంత? 20 బై కొన్న వేళ ఇది 100. 1ల ఇది 4 1 4 25ల. సో ఎంత ఫ్రెండ్స్? 25% ప్రాఫిట్. ఎందుకంటే ఏమన్నారు, మార్కెట్ ప్రైస్ బేస్ పైనే అమ్మిందంట. 100 రూపాయలు చూపిస్తే 80 రూపాయలకు కొన్నది, కానీ 100 రూపాయలకే అమ్మింది. దానివల్ల ఎంత లాభం? 25% అంటే 20 రూపాయల లాభం. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్టర్ గివింగ్ 20% డిస్కౌంట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్, కిషోర్ ఎన్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 12%. హౌ మచ్ మార్కెట్ ప్రైస్ మోర్ దెన్ ద కాస్ట్ ప్రైస్? సో కాస్ట్ ప్రైస్ కంటే ఆ యొక్క మెయిన్ ప్రైస్ అనేది ఎంత ఉంటుంది? ఓకేనా. సో మార్కెట్ ప్రైస్ అనేది 100 రూపాయలు అనుకుందాం. మార్కెట్ ప్రైస్ అనేది 100 రూపాయలు అనుకుంటే అప్పుడు మనకు తగ్గింపు పెరుగు అనేది వస్తుంది. ఎందుకు? మనకు అక్కడ పర్సంటేజ్ ఇచ్చిండు కదా ఆప్షన్స్ అని, కాబట్టి వీ కెన్ ఇంప్లిమెంట్. ఓకేనా. సో అక్కడ మనకి ఇచ్చినటువంటి డేటా చూడండి, సెల్లింగ్ ప్రైస్ కన్నా తీసుకుందాం. ఫస్ట్ సిపి. సో సిపి ఈక్వల్స్ టు 100 ఇంటూ ఎంత తగ్గించేసిండు? 20 అంటే 80/100. అతను పేమెంట్ చేయాల్సింది 80 రూపాయలు. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసింది. మార్కెట్ ప్రైస్ ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఉంది. అయితే ఇప్పుడు ఏమంటుండు?
మనకు 12% లాభం అంట, 12% లాభం అంట. ఓకేనా, 80 ఇంటూ 100/112, 12% లాభం కదా, కాబట్టి కింద తీసుకున్నాం. ఓకేనా, సో 100/112. సో ఇది మొత్తం షార్ట్ కట్ చేసాను ఫ్రెండ్స్, 8000/112. ఓకేనా, 8000/112 దీన్ని మొత్తం చేసేసి ఇంకా 2లో పోతే మనకు 500/7 అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, 7 ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ దాకా మనకు వచ్చేసింది. సో మనకు కావాల్సింది ఏంది, ఎంత రేట్ ఎక్కువ. ఓకేనా, పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత ఎక్కువ, దట్ మీన్స్ మార్కెట్ వాల్యూ ఎంత, మార్కెట్ ప్రైస్ మనం ఎంత అనుకున్నాం, 100 అనుకున్నాం. అండ్ అదేవిధంగా కాస్ట్ ప్రైస్ వచ్చేసింది 100/7, దట్ మీన్స్ 100 - 500/7. సో ఇది చేస్తే మనకు 700 నుంచి 500 పోతే 200/7. సో ఇదంతా దేనికి అనుకుంటారా, మనకు మార్కెట్ వాల్యూ కావాలి, దాని యొక్క పర్సంటేజ్ కావాలి అంటే మార్కెట్ వాల్యూ బై మనకు కాస్ట్ ప్రైస్ 500/7 ఇంటూ 100. సో ఇక్కడ 7కి ఇక్కడ 7 క్యాన్సిల్, ఈ 2 సున్నాలకు 2 సున్నాలు క్యాన్సిల్, 5 ఒకట్ల 500 పోతుంది, 5 20ల 22ల 40. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్ ఇన్ 26% ప్రాఫిట్ ఈవెన్ ఆఫ్టర్ గివింగ్ 10% డిస్కౌంట్. అయితే దాని యొక్క కాస్ట్ ప్రైస్ కన్నా తీసుకుంటే 800, అయితే మనకు అక్కడ మార్కెట్ వాల్యూ ఏంది. సో డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసిన ఫ్రెండ్స్, 800 రూపాయలు కొన్నాడు, ఎంత లాభం వచ్చింది మనకు, 26%, అంటే 126/100 ఇంటూ 10% తగ్గించేసిండు కదా, అంటే 100/90. ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు క్యాన్సిల్, ఇక్కడో సున్నాకి ఇక్కడో సున్నా క్యాన్సిల్, 126 ఇంటూ 8/9. సో ఇది మొత్తం మనం షార్ట్ కట్ చేసేస్తే మనకు 1120 వస్తుంది. ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అన్ ఆర్టికల్ వాజ్ సోల్డ్ ఫర్ 3600 ఎట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10%. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఇఫ్ ద డిస్కౌంట్ వాజ్ 15%. ఓకేనా, దాని యొక్క డిస్కౌంట్ అనేది 15% అయితే మనకు దాన్ని ఎంత కమ్మిండు, 3600 కమ్మిండు. ఓకేనా, సో ఒక వస్తువుని 3600 కమ్మిండు, డిస్కౌంట్ ఆఫ్ 10%, దట్ మీన్స్ 3600 ఇంటూ 100/90 చేస్తే మనకు దాని యొక్క మార్కెట్ వాల్యూ వస్తుంది 9 ఒకట్ల 9 నాలుగుల, ఇక్కడ ఒక సున్నాకి ఇక్కడ ఒక సున్నా పోయింది, 40 ఇంటూ 100 4000. షోరూమ్ ప్రైస్ ఎంత, 4000. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఎంత డిస్కౌంట్ ఇచ్చిండు, 15%, అంటే 4000 ఇంటూ 85/100. ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 సున్నాలకి ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 సున్నాలు పోతే 85 ఇంటూ 40 3400. సో 3400 వచ్చేసింది కదా. సో ఆప్షన్ ఏంటిది, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రేడర్ సెల్స్ హిస్ గూడ్స్ ఏ 50% డిస్కౌంట్ మార్కింగ్ 40% మోర్ దెన్ ద పర్చేజ్ ప్రైస్ ఆర్ కాస్ట్ ప్రైస్, ఫైండ్ ఇట్స్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఓకేనా, సో మనకు ప్రాఫిట్ ఆర్ లాస్ అయ్యింది అని అడుగుతుండు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇచ్చింది ఎంత, 50% డిస్కౌంట్ అండ్ మార్కింగ్ 40% మోర్ దెన్ ద పర్చేజ్ ప్రైస్, పర్చేజ్ ప్రైస్ కంటే 40% ఎక్కువ. సో డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసింది, 2% ఇచ్చాడు మనకి. డైరెక్ట్ మీకు చెప్పిన ముందే 2% కనుక ఇచ్చేసి మనం చేయాల్సిన మెథడ్ ఏంది, 40 - 50 +- 40 ఇంటూ 50/100 x + y + xy/100. ఇక్కడ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు పోయినాయి, 40లోంచి 50 పోతే -10, 2 5ల 10, 5 4 20, దట్ మీన్స్ -30. 30 అంటే మైనస్ అంటే ఏంటిది, లాస్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రేడర్ మార్క్స్ 20% మోర్ దెన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ హిస్ గుడ్స్ ఇఫ్ హీ గివ్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 5%, వాట్ విల్ బి ద పర్సంటేజ్ ఆఫ్ ద లాస్ట్ ప్రాఫిట్ రిసీవ్డ్. ఓకేనా, లాస్ట్ ప్రాఫిట్ ఎంత ఉంటుంది. సో ఒక ట్రేడర్ 20% మోర్ దెన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ హిస్ గుడ్స్, అయితే కాస్ట్ ప్రైస్ కంటే 20% అతను ఏం చేసిండు, ఎక్కువ పెట్టిండు, అయితే 5% డిస్కౌంట్ ఇచ్చిండు. సో సేమ్ మోడల్ మనం గతంలోనే చేయడం జరిగింది. ఓకేనా, సో డైరెక్ట్ మనకి ఇక్కడ 2% ఉన్నాయి కదా, సేమ్ మెథడ్ x + y - xy/100 ఇంప్లిమెంట్ చేసేయండి. 20 ఎక్కువ 5 తక్కువ, 20 - 5 - 20 ఇంటూ 5/100, 25 ఇది క్యాన్సల్, 20 - 5 - 1 14. అంతే, మనకి ఫార్ములా తెలుసు కదా డైరెక్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రేడర్ 25% మోర్ దెన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ హిస్ గుడ్స్ అండ్ గివ్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 8%. సో సేమ్ మోడల్ కదా, మళ్ళీ ఇది కూడా సేమ్ మోడల్గా ఫ్రెండ్స్. 25 - 8 - 25 ఇంటూ 8/100. సో 25 4 100, అంటే ఇదేమవుతుంది ఇంటూ 2
100. దట్ మీన్స్ 2 సున్నాలకు 2 సున్నాలు పోయినాయి. 25లోంచి 10 పోతే 15, ఎందుకంటే 25లోంచి 8 మళ్ళీ ఇక్కడ మైనస్ ఇది ఉంది కదా. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఏ షాప్కీపర్ గివ్స్ 2 సీక్వెన్షియల్ డిస్కౌంట్స్ ఆఫ్ 20% అండ్ 10% టు గెట్ 108. అయితే మనకి అక్కడ యాక్చువల్ వాల్యూ ఉంది. సో యాక్చువల్ వాల్యూకే కదా మనం డిస్కౌంట్ ఇచ్చేది, అంటే మార్కెట్ వాల్యూ ఎంత. సో మార్కెట్ వాల్యూ కే ఇంటూ 20% డిస్కౌంట్ అంటే 80/100, 10% డిస్కౌంట్ అంటే 90/100 చేస్తే మనకేమైంది, 108 రూపాయలకు ఆ వస్తువుని అమ్మిండంట. ఓకేనా. ఈ 2 సున్నాలు అవతల పంపించేద్దాం. ఏమైనా పోతుందా, క్యాన్సిల్ అయిపోతుందా, క్యాన్సిల్ అయిపోతే క్యాన్సిల్ చేసేస్తే మనకి ఎంత వస్తుంది, కే ఈక్వల్స్ టు 150 వస్తుంది. ఓకేనా. సో 10800 8 9 72. సో దీనికి ఇది పోతుంది, డైరెక్ట్ మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఆప్షన్ ఏంటిది, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద డిస్కౌంట్ ఇఫ్ ఏ బుక్ ఆఫ్ 90 రూపీస్ మార్కెట్ ప్రైస్ ఇస్ 76. ఓకేనా. 90 రూపీస్ మార్కెట్ ప్రైస్ అండ్ 76 రూపీస్ సెల్లింగ్ ప్రైస్. సో 90 రూపాయలు మార్కెట్ ప్రైస్ అంటే మనం పోగానే 90 రూపాయలు చెప్పిండు, 76 రూపాయలకు అమ్మిండు. సో తేడా 14, మార్కెట్ వాల్యూ 90. సో 14/90 ఇంటూ 100. ఎప్పుడైనా మార్కెట్ వాల్యూని బట్టే చేయాలి. సో 2 ఏళ్ళ 2 45, 45 అంటే 5 9 5 20. సో 20 ఇంటూ 7/9. సో దీని మొత్తం మనం షెడ్యూల్ చేసేస్తే 15.56 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. And next question, Manish bought a mobile phone after 15% discount on the market price and sold at 8,100 with a profit of 35% of his cost price. What will be the market price? So simple friends, direct implement చేసేయండి. సో ఒక వస్తువు కే మార్కెట్ ప్రైస్ ఉందనుకుందాం, దాన్ని ఆఫ్ రేట్కే కొన్నాడు అంటే K/2 రేటుకి కొన్నాడు. ఓకేనా. K/2 రేటుకి కొంటే వచ్చినటువంటి అతను ఎంత కమ్మిండు, 8,100. 8,100 దట్ ఈక్వల్స్ టు 135/100 ఇంటూ ఇదే కదా వచ్చిందే కదా, దీన్నే కదా, ఇవి వచ్చిన దాన్నే కదా 130% అమ్మితే ఇది వచ్చింది K/2. సో ఇక్కడ ఉన్నటువంటి ఇది దట్ మీన్స్, సో దీని మొత్తాన్ని మనం షార్ట్ కట్ చేసేసి అంటే కే ఈక్వల్స్ టు 8,100 ఇంటూ 100 ఇంటూ 2/135. సో ఈ మొత్తాన్ని మనం సెటిల్ చేస్తే మనకు 12,000 వస్తుంది. ఓకేనా. సో ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. What is the maximum amount of discount Sheila can give her customers on the market price that she has neither profit nor loss on the selling her goods if she has already market 25% of price. Okay na. So 25% more than the cost price. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఉంది, దానికి 20% అంటే 120% పెట్టింది. ఓకేనా. దాన్ని నష్టం లేకుండా లాభం లేకుండా దాన్ని ఎంత పర్సంటేజ్ అయితే ఆమెకు డిస్కౌంట్ ఇవ్వగలదు, నష్టం ఉండకూడదు లాభం ఉండకూడదు, అంటే దీన్ని ఎంత కమ్మాలి, 100 రూపాయలకు అమ్మాలి. తేడా ఎంత, 25 బై ఇదెంత 125 ఇంటూ 100. 25 ఒకట్ల 25 5 ఒకట్ల 5 20. సో ఎంత కమ్మితే మ్యాక్సిమం 20% డిస్కౌంట్ ఇస్తే తనకి ఎలాంటి నష్టం ఉంటుంది, 20 దాటితే తనకు నష్టమే. Even at 40% discount on the market price, a jacket was sold at 20% profit at 600 rupees. If it is sold at market price, what will be the profit percentage? సో దాని యొక్క ప్రాఫిట్ పర్సంటేజ్ ఏంది అని అడగడం జరుగుతుంది కదా. సో మార్కెట్ వాల్యూ, మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ D/100 దట్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్. ఓకేనా. సో మార్కెట్ బేస్ పైన మనం ఇక్కడ రాసుకుంటున్నాం. సో మార్కెట్ వాల్యూ ఎంత ఇచ్చేసిండు తెలియదు, మార్కెట్ వాల్యూ ఇంటూ ఎంత డిస్కౌంట్ ఇచ్చేసిండు 40, 100లో 40 పోతే 60/100 దట్ ఈక్వల్స్ టు, సో సెల్లింగ్ ప్రైస్ ఎంత 600. సో 61 60 10 దట్ మీన్స్ మార్కెట్ ప్రైస్ దట్ ఈక్వల్స్ టు 1000. ఓకేనా. సో మార్కెట్ వాల్యూ వచ్చేసింది. సో సేమ్ అట్లే మన కాస్ట్ ప్రైస్, సో కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 ఎంత ఇచ్చేసిండు, లాభం ఎంత 20% కాబట్టి 120. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత మనకు 600 తెలుసు. సో సిపి ఈక్వల్స్ టు 600 ఇంటూ 100/120. 12 ఒకట్ల 12 5 అంటే సిపి ఈక్వల్స్ టు 500. ఓకేనా. సో సిపి ఈక్వల్స్ టు 500. సో 500 పెట్టి కొన్నాడు, 1000 రూపాయలకు మార్కెట్ వాల్యూ పెట్టిండు, ఎంత లాభం దీనికి 500 ప్లస్ 500 ఈక్వల్స్ టు 1000. సో 500 100% అయితే లాభం కూడా 100%. దట్ మీన్స్ ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. రామ్ నరేష్ బై ఏ బ్యాగ్
హూజ్ మార్కెట్ వాల్యూ ఈజ్ 400 అండ్ దాన్ని 120 రూపాయలు కొన్నాడు ఆఫ్టర్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్. అయితే మొదటిదేమో 20%, ఇంకోటి ఎంత? ఓకేనా, యాక్చువల్గా వాల్యూ ఎంత? 400. దాని మొదటిదేమో 20% తగ్గింపు అంటే 80/100 ఇంటూ రెండోది ఎంత? 100 మైనస్ D/100 చేస్తే మనకి ఎంత కమ్మిరు? 160 రూపాయలకి వాళ్ళకి అమ్మితే వాళ్ళు తీసుకురు. ఇది ఒకట్లా, ఇది 4లా, ఇక్కడ 0కి ఇక్కడ 0 క్యాన్సల్, 5లా 4లా. సో 100 మైనస్ D దీన్ని ఇక్కడనే ఉంచేస్తే 160 ఇంటూ 5/4 16. సో 16 ఒకట్ల 16, 10ల 16 ఒకట్ల 16, ఈ 10లో 110, 15లో 115, 50. 100 మైనస్ D దట్ ఈక్వల్స్ టు 50. సో మనకి ఇక్కడ ఫైనల్ డేటా ఏమొచ్చేస్తుంది ఫ్రెండ్స్? D ఈక్వల్స్ టు 50. సో ఎంత పర్సెంట్ డిస్కౌంట్? 50% ఎక్స్ట్రా డిస్కౌంట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ముఖేష్ బాట్ ఏ బైక్ ఎట్ ఏ మార్కెట్ ప్రైస్ ఆఫ్ 20,000 ఆఫ్టర్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10% and 15% respectively. 700 spent on the insurance and repairs. Then he sold a bike 20,000 and a profit percentage ఎంత? 20,000 రూపాయల బైక్ని 10%, 15% డిస్కౌంట్ తోటి కొనడం జరిగింది. దానికి 700 రూపాయలు ఖర్చు పెట్టిండు. తర్వాత దాన్ని 20,000 రూపాయలకు అమ్మితే తన యొక్క ప్రాఫిట్ ఏంది? సో 20,000 ఫస్ట్ 10% అంటే 90/100 ఇంటూ 15 అంటే 85/100. ఓకేనా. ఈ 2 సున్నాలకి మొత్తం ఇదంతా పోయింది. 9 2 18, 85లో మనకు 15,300 ప్లస్ 700 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టిండు కదా, 700 మొత్తం 16,000. ఓకేనా. సో 16,000 కొన్న ధర, అతను అమ్మిందంతా 20,000కి. మరి లాభం ఎంత వచ్చేసింది? 20,000 నుంచి 16,000 పోతే 4,000. 4,000 బై కొన్న వేల ఎంత? 16,000 ఇంటూ 100. 4 ఒకట్ల 4 4, 4 ఒకట్ల 4, 25లా. సో తన లాభం ఎంత? 25%. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అపర్ణ చేంజెస్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ టు 50% అబోవ్ ఇట్స్ సిపి. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ అలౌడ్ టు గెయిన్ 10%? ఓకేనా. సో ఇక్కడ అపర్ణ ఏం చేసిందంట? సిపి కంటే 50% చేంజ్ చేయడం జరిగిందంట. సో దట్ మీన్స్ మార్కెట్ వాల్యూ మనకు 150 అవుతుంది. మనకి ఎందుకంటే మొత్తం పర్సెంటేజ్ ఇచ్చిండు కదా. దట్ మీన్స్ యాక్చువల్గా 100 అనుకుందాం, 50% పెంచింది అంటే 150. ఓకేనా. సో దీని బేస్ పైన అయితే ఏ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇస్తే 10% లాభం వస్తుంది. ఓకేనా. సో 150 ఇంటూ 100 మైనస్ D/100 దట్ ఈక్వల్స్ టు 100 అంటే మనకు 110. మొత్తం 100 బేస్ పైన తీసుకుంటాం కదా. సో దీని అవతల తీసుకొచ్చేద్దాం, లేదా దీని అవతల పంపించేద్దాం. 100 మైనస్ D దట్ ఈక్వల్స్ టు 110 ఇంటూ 100/150. ఇది 2లా, ఇది 3లా, దీనికి ఇది క్యాన్సిల్, మనకు మొత్తం చేసేస్తే D ఈక్వల్స్ టు 11 ఇంటూ 2. ఓకేనా, మైనస్ 100. సో దీని మొత్తాన్ని మనకు సెటిల్ చేసేస్తే D ఈక్వల్స్ టు 27% వస్తుంది అప్రాక్సిమేట్లీ. ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఏ షాప్ కీపర్ మార్క్స్ ద ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ ఎట్ if even after 10% discount he earns 20% profit on the cost price. Find the cost price. ఓకేనా. సో ఇక్కడ మనకు మార్కెట్ వాల్యూ 640 రూపాయలు, దానికి 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా 20% లాభం వచ్చిందంట. ఓకేనా. 640 రూపీస్కి మొదట 10% తగ్గింపు అంటే 90/100 ఇంటూ ఎంత లాభం వచ్చింది అంట? 20% లాభం వచ్చింది అంట. సో ఫస్ట్ ఇది చేసి చూద్దాం. ఇది చేసి చూస్తే అసలు ఎంత కమ్మిండో తెలుస్తుంది కదా. ఇది చేస్తే 576 వస్తుంది. ఓకేనా. సో ఈ మొత్తం అమౌంట్ చేసి మనకు 576 వస్తుంది. సో 576 ఇంటూ 100/120 చేస్తే మనకు కొన్న వేల వస్తుంది. ఓకేనా. 12 ఒకట్ల ఇది చేస్తే మనకు ఫైనల్గా వచ్చేటటువంటి డేటా 480. దాన్ని కొన్న ధర 480 రూపాయలు కొన్నారు, 640 రూపాయలు ప్రైస్ ట్యాగ్ పెట్టారు. And next question, a trader mark 50% more value on the item and later give 20% discount on it. What percentage of profit did merchant get after discount? ఓకేనా. ఆఫ్టర్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఎంత ప్రాఫిట్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో 20% మోర్ దెన్ 10% డిస్కౌంట్. సో ఇక్కడ అన్నీ కూడా పర్సంటేజెస్ ఇచ్చినాయి కదా, ఇక్కడ కూడా అన్ని పర్సంటేజ్ ఉన్నాయి కాబట్టి 100 తీసుకుందాం. 100 అనేది ఇక్కడ ఏం తీసుకుందాం?
కాస్ట్ ప్రైస్ ఎంత పెంచేసిండు 50%, దట్ మీన్స్ 150 అయింది. దానికి 20% తగ్గించేసిండు అంటే 150 ఇంటూ 80/100. సో దీనికి 0 పోయింది, లేకపోతే ఇది 2ల, ఇది 3ల, 2 1ల 2 40ల, 40 3ల 120. సో 120 అనేది మనకు ఓకేనా 100% మనం అనుకుంది 120 రూపాయలకు అమ్మిండు అంటే ఎంత శాతం, 20 రూపాయల లాభం అంటే 20%. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. And next question, the market price of a large and small notebooks are 10 rupees and 15 rupees. A student bought 5 dozen small and 10 dozen large notebooks at total of 5% discount. Find the total discount of amount. ఓకేనా. సో ఇక్కడ ఏమంటుండు, ఒక్కొక్క బుక్ ఏమో చిన్నదేమో 10 రూపాయలంట, పెద్దదేమో 15 రూపాయలంట, 5 డజన్లు ఏమో చిన్నవి అంట, 12 5ల 60, అండ్ పెద్ద ఏమో 10 డజన్లు అంట, 10 12ల 120. ఓకేనా. సో ఇది మనకు వచ్చినటువంటి డేటా. ఇది ఇంటూ ఇది చేస్తే మనకు 600, 12 15లో చేస్తే 1800. ఇది మనకు వచ్చింది. సో ఈ మొత్తానికి 5% డిస్కౌంట్ అన్నట్టు కదా. సో ఈ మొత్తం చేస్తే 2400 వస్తుంది. సో మనల్ని అడిగింది ఏంది, కేవలం డిస్కౌంట్ అమౌంట్ మాత్రమే అడిగింది కదా. ఎంత డిస్కౌంట్, 5% కాబట్టి 5/100, 2 సున్నాలకు 2 సున్నాలు, 24 5ల 120. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. And next question, a box of 20 items was purchased for a discount of 20% at 6400. What is the price of each item? సో ఒక్కొక్క ఐటమ్ యొక్క ప్రైస్ ఎంత. సో మనకి ఇక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, 20 ఐటమ్లు ఉన్నాయి. సో 6400ని 20 చేసేసి ఒక ఐటమ్ యొక్క ధర వచ్చేసి 320, ఎందుకంటే 64 సగం 32 కదా, ఓ సున్నా పోయింది డైరెక్ట్. సో ఇప్పుడు మనకి ఏమంటుండు, 20% డిస్కౌంట్ అంటుండు. సో 320 ఇంటూ 100/80 చేస్తే అసలు ధర వస్తుంది 8 1ల 8 4ల అంటే 400. సో దాని అసలు ధర 400. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్ పర్చేసెస్ ఏ పెన్ డ్రైవ్ ఆఫ్ మార్కెట్ వాల్యూ, మనకి ఎంత ఇచ్చేసిండు 1000 రూపాయలు, ఇట్ ఈస్ సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫ్ 10 and 15 రెస్పెక్టివ్లీ. ఈ స్పెండ్ 35 రూపీస్ ఆన్ ద ప్యాకేజింగ్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 1000 రూపీస్. క్యాలిక్యులేట్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. ఓకేనా. సో 1000 రూపాయలు చెప్తే 1000 రూపాయలకి 10%, 15%. సో సేమ్ మోడల్గా ఫ్రెండ్స్ 1000 ఇంటూ 10 అంటే 90/100 ఇంటూ 85/100 చేస్తే అతను కొన్నది వస్తుంది. ఇక్కడ ఒక 0, ఈ 3 సున్నాలు మొత్తం ఈ కింద అయిపోయినాయి, 89ల 765. సో 765 రూపాయలకి కొన్నాడు. ఇంకెంత పెట్టిండు, 35 రూపాయలు పెట్టిండు అంటే 800 రూపాయలకి కొన్నాడు. 800 రూపాయలకు కొని 1000 రూపాయలకు అమ్మిండంట. సో ఈ రెండింటి మధ్య తేడా ఎంత, 200 బై కొన్న వేల ఎంత 800 ఇంటూ 100. సో 1ల ఇది 4, 4 1ల 4 25ల. సో ఎంత ఫ్రెండ్స్ ఆయన కొన్నది 25% కొనడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పార్టీ బైస్ ఏ బెడ్ ఆఫ్టర్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 22% ఫర్ 16,725 రూపీస్. హీ లేటర్ ఫైండ్ దట్ ద సేమ్ స్టోర్ వాజ్ సెల్లింగ్ అబౌట్ ద బెడ్ ఆన్లైన్ ఫర్ 15,685 రూపీస్ ఆఫ్టర్ ఏ 15% డిస్కౌంట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ స్టోర్ బాట్ బెడ్ అండ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఆన్లైన్ బెడ్. సో నియరెస్ట్ మనకు డేటా అని చెప్పమంటుండు. ఓకేనా. సో మనకు డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 16,725 రూపాయలు పెట్టిండు అంటే 16,725 ఇంటూ 100/88. ఇది చేస్తే మనకు అసలు రేట్ వస్తుంది అంటే షోరూంలో ఉన్నటువంటి దాని యొక్క అసలు ధర వస్తుంది, దట్ ఈస్ 21,442. అయితే సేమ్ ఎట్లనే ఆన్లైన్లో కూడా చూసిండంట కదా. ఓకేనా. సో ఆన్లైన్లో కూడా చూసిండు. ఆన్లైన్లో ప్రైస్ ఎంత ఉంది, 15,685. ఎంత డిస్కౌంట్ ఇచ్చిండు, 15% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అంటే 100/85. సో ఇది క్యాన్సలేషన్ చేస్తే మనకు 18,452.94. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 29,89. ఓకేనా. ఈ రెండింటి మధ్య 29,89. దట్ మీన్స్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఆ రెండింటి మధ్య తేడానే అడిగింది, దట్స్ ఇట్. సో లెక్క చూడడానికి పెద్దగా ఉంది కాబట్టి 2 లెక్కలు కలిపించేసిండు అంతే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ శారీ ఈజ్ సోల్డ్ ఫర్ 5,871 ఆఫ్టర్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 5%. ఫైండ్ ఇట్స్ మార్కెట్ వాల్యూ. సో దాని యొక్క మార్కెట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటుండు. 5,871 రూపాయలకి అమ్మితే సో 5% తగ్గించిన తర్వాత కదా అంటే 100/95. ఇది క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చేది 6,180. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్.
Last before question, a shopkeeper buy a stereo system for 2000 rupees market price after a discount of 10 and 15% respectively. దానికి 70 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టినంట, దాన్ని 2000 రూపాయలకు అమ్మిండంట. సో సేమ్ మోడల్గా ఫ్రెండ్స్, సేమ్ మోడల్, ఈ యొక్క మోడల్ వచ్చింది 10 and 15% అంటే మనకు వచ్చేది ఆన్సర్ 25% ఫిక్స్. ఓకేనా. సో ఆల్రెడీ ఈ మోడల్ ఇదాకనే చేసినాం కదా. సో ఇక్కడ మనకు చేసి ఎంత వచ్చేస్తుంది డైరెక్ట్గా 1530 వస్తుంది, ప్లస్ ఇంకా ఇచ్చినటువంటి 70 చేసే 1600 వస్తుంది. సో దట్ ఈక్వల్స్ టు అవర్ ఆన్సర్. సో ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్, ఆప్షన్ బీ ఇస్ అవర్ ఆన్సర్. సో సేమ్ మోడల్ ఇదాకనే చేసినాం కాబట్టి యూటిలైజ్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అండ్ దిస్ ఈజ్ అవర్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో. అండ్ అదేవిధంగా ఈ యొక్క డిస్కౌంట్లో లాస్ట్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్ గివ్స్ హీస్ కస్టమర్ 10% డిస్కౌంట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్, yet he get 26% profit. If the market price is 560, calculate the cost price. సో కాస్ట్ ప్రైస్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది కదా, మార్కెట్ వాల్యూని 560 అంట, 26% ప్రాఫిట్ అనేది రావాల్సి ఉంటుంది. 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 560 ఇంటూ 90/100, ఎందుకంటే ఇక్కడ 10% డిస్కౌంట్ ఇచ్చిండు కాబట్టి దట్ ఈక్వల్స్ టు 504. క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఉన్న చిన్న ఇది పోతుంది, 56,504. ఓకేనా. సో ఇప్పుడు మనకు కావాల్సిన కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు ఎంత లాభం, 26 కదా, 100/126 ఇంటూ 504. ఇది చేస్తే మనకు ఫైనల్గా వచ్చేది 4లో పోతుంది, 126 4లో కాబట్టి 400. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్గా డిస్కౌంట్ అనేది కంప్లీట్ అయిపోవడం జరిగింది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఫర్ వాచింగ్ దీస్ వీడియోస్. అండ్ అదేవిధంగా రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతున్నందుకు. అండ్ అదేవిధంగా మన యొక్క టోటల్ వీడియోస్ అన్ని ఒక కోర్సులో అవైలబిలిటీలో ఉండడం జరిగింది కదా, వాటిని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి ఫైల్ అనేది ఆల్రెడీ కోర్సు తీసుకున్న వాళ్ళకి అటాచ్ చేయడం జరిగింది. డైరెక్ట్ డిస్కౌంట్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోయినట్లయితే మీకు యొక్క 55 క్వశ్చన్ల యొక్క డేటా అనేది అందుబాటులో ఉంటుంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మాకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.